శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నన్ను తాకిన క్షణంలోనే ఒక గొప్ప శుభవార్త వింటావు. ఇది నీకు త్వరగా చేరవేయాలని చాలా ఆతృతగా ఉంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నీకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ బాబాని ఒక్కసారి తనివి తీరా తాకి నువ్వు వినబోయేటటువంటి శుభవార్త గురించి ముందే తెలుసుకో బిడ్డ. నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబాని కూడా నేను ఉన్నాను. ఆ విషయం మర్చిపోతున్నావు బిడ్డ. అయినా ఈ చిరు కోపం సాహసమే కదా తల్లి. నీ కోరిక ఈ సమస్యలు తీరడం లేదని నాపై అలిగి మారం చేయడంలో నిజంగా నీకు నువ్వే సాటి. నీకు అవసరమైతే చాలు చిన్న పిల్లవాడిలా మారిపోయి ఒడిలో సేద తీరుతూ ఎన్నో బోలెడెన్నో కబుర్లు చెప్పుకుంటూ ఉంటున్నావు. కానీ నీకు సహాయం అందిన వెంటనే మరలా ఈ సాయి ఊసే ఉండడం లేదు కదూ. ఏదో సరదాగా అంటున్నానులే బిడ్డ. ఇలా చూడు, ఈ లోకంలో ఏవీ శాశ్వతం కాదని నీకు తెలుసు కదా బిడ్డ. తెలిసినప్పటికీ కూడా నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తూ వస్తున్నావు? లేని వాటి కోసం ఎందుకు పరులు తీస్తున్నావు? దైవం ఇచ్చినటువంటి జీవితంలో తృప్తిని వెతుక్కొని అందులో ఎలా సంతోషంగా ఉండాలని దానిపైనే అన్వేషణ చెయ్యు. అప్పుడు నీ ఆనందం ఆపడం ఎవరి తరం కాదు బిడ్డ. ఈ ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరం. అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమతి. దానిని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండక లేని ఆనందాల కోసం ఉన్నటువంటి మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉంటున్నావు. మీకు ఈ సాయి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా? నువ్వు అడగగానే నిమిషాల్లో నీ కోరికను, నీ సమస్యను నీ నుంచి బయటపడవేస్తే నీకు బాగా నచ్చినట్లుగా అవుతుంది. నీ సాయి నీకంతా మంచి చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ వస్తున్నావు. నీకు కష్టం కనుక కాస్త ఎక్కువైతే చాలు, అప్పటికప్పుడే నా పైన చిరు కోపాన్ని చూపిస్తావు. అలాగే నువ్వు ఏదైనా ఒక పనిని ప్రారంభించినటువంటి నిమిషమే నన్ను తలచుకుంటూ ఆ పనిని మొదలు పెడుతూ ఉంటున్నావు బిడ్డ. అందుకు సంతోషమే. అలాగే కాని పక్షంలో నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావయ్యా అని వెంటనే బెంగపడిపోతూ ఉంటున్నావు. సంతోషమైన, ఆనందమైన ఇవేవి కూడా శాశ్వతం కాదు. ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు. ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందించవచ్చు. అదంతా కూడా కేవలం కర్మానుసారంగా జరుగుతుంది. కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు బిడ్డ. కాబట్టి కర్మను ఎవ్వరూ కూడా తప్పించలేరు. నువ్వు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడి సహకారం నీకు నిండుగా ఉంటుంది. ఆ సమయంలో మీకు ఎవ్వరు తోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది బిడ్డ. నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా కూడా నాకు తెలుసు. నువ్వు కుమిలిపోవడం తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. అంతగా ఆలోచించే ప్రయత్నం అయితే ఏమి కూడా చేయవద్దు. ఈ లోకంలో కనీసం వసతికి, తిండికి, కట్టుకోవడానికి, కనీసం అలాగే బట్టలకి కూడా, తలదాచుకోవడానికి కూడా కాస్త స్థలం లేనటువంటి అభాగ్యులు ఈ లోకంలో ఎంతోమంది మిగిలి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకుని చూడు. వారందరిలో నేను ఉన్నాననే ధైర్యాన్ని, సంతోషాన్ని తెచ్చుకో. అలాంటి జీవితంలో నీకు రాలేదని కాస్తైనా సంతోషించు. వారు అనుభవించే కష్టం కన్నా నీది ఒక కష్టం కాదని తెలుసుకో బిడ్డ. ఆ తర్వాతే ఆలోచించు.
వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటిదో, అంతేగాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైనటువంటి జీవితాన్ని, మన ఆనంద క్షణాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోవద్దు. ప్రతిరోజు కూడా నువ్వు నాకు విన్నవించుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు బిడ్డ. బాబా, నా సమస్య అది, నా కోరిక ఇది అని ప్రతిరోజు కూడా నా వద్ద ఏమీ కూడా నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు బిడ్డ. ఎందుకంటే ఒక్కసారి నాతో చెప్తే చాలు, ఆ సమస్య గురించి ఇక మీరు మర్చిపోయినట్లే. మీ పని యందు మీరు శ్రద్ధ వహించినా వహించకపోయినా నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను బిడ్డ. అది ఎప్పుడు కూడా నీకు అది ఎంతవరకు మంచిది, ఎంతవరకు ఇవ్వాలి అనే విషయాల పట్ల నేను బాగా ఆలోచిస్తాను. కాబట్టి మీరు నన్ను ఎంత తిట్టినా కూడా, అలాగే నాపై అలిగినా కూడా, నా పైన ద్వేషాన్ని పెంచుకున్నా సరే మీకు ఇవ్వాల్సింది వెంటనే ఇవ్వలేను. దాని గురించి బాగా ఆలోచించి మీకు అది మంచిదా కాదనే ఆ విషయాన్ని గురించి బాగా అర్థం చేసుకున్న తర్వాతే నేను మీకు దానిని ఇవ్వగలను బిడ్డ. ఆలోపు ఆలస్యమైందని కంగారు పడాల్సిన అవసరమే లేదు. సమయం రాగానే తప్పకుండా క్షణాల్లో మీకు అందేలా చేస్తాను. దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది బిడ్డ. అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చానో నువ్వే ఆలోచించుకో. నీకే అవగతమవుతుంది. ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండి ఇచ్చాను, ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నాను. ఇది చాలా. ఇంకా మీ కుటుంబాన్ని పోషించేటటువంటి శక్తిని కూడా, నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నాలు కూడా విఫలం కాకుండా చక్కగా అది మంచి ఫలితాన్ని ఇచ్చేలా చేస్తున్నాను బిడ్డ. ఇవి చాలదా చెప్పు బిడ్డ నువ్వు బ్రతకడానికి? కాబట్టి ఉన్నటువంటి జీవితాన్ని సంతోషంగా ఆనందించు, జీవించు, అందులోనే తృప్తిగా బ్రతుకు. అలాగే నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉండు. ఈ జీవితం అనేది చాలా చిన్నది కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకటి కోల్పోయినా, లేదంటే వాటితో గడపాలనే క్షణాలను నువ్వు మరలా వాటిని గుర్తు చేసుకుంటూ బాధపడడం కంటే కూడా నీకున్నటువంటి ఈ జీవితాన్ని కుటుంబంగా ఆనందంగా గడుపుతూ వారిని సంతోషపెట్టేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండు. నేను నీకు హామీ ఇస్తున్నాను. నీకేం కావాలన్నా తప్పకుండా నేను ఇస్తాను. కాకపోతే కొన్ని అనవసరమైనటువంటి, అంటే నా బిడ్డలకి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో నాకు బాగా తెలుసు కాబట్టి వాటన్నింటినీ కూడా నేను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను బిడ్డ. మరి కావాల్సినటువంటి జీవితాన్ని వారికి దక్కకుండా చూస్తూ ఉండేటటువంటిది దైవం కాదు, నీ సాయిని. కాబట్టి అంతవరకు కేవలం నా బాధ్యత. నిన్ను, నీ కుటుంబాన్ని, ఇలాగే నా నమ్మినటువంటి నా ప్రతి బిడ్డను కూడా జాగ్రత్తగా కాపాడుకోవడమే నా ముందు ఉండేటటువంటి పని. ప్రతి పనిని కూడా చెయ్యి బిడ్డ. నువ్వు చేసేటటువంటి కష్టం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు మాత్రం ఏది కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో చెయ్యు. అప్పుడు నీకు అందులో ఆనందం కలుగుతుంది. ఎక్కువగా దేనికి తొందరపడవద్దు. పనిలో కాస్త ఆలస్యం అవుతుందని నిరాశ కూడా చెందవద్దు. ప్రతి పని వెనుక కూడా ఒక పరమార్థం ఉంటుంది. ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే నీ ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఏ విషయంలో కూడా తొందరపడవద్దు. అలాగే నీకు అది కావాలి, ఇది కావాలని లేని వాటి కోసం పరుగులు పెట్టవద్దు. జీవితాన్ని ఆనందంగా, అంటే ఉన్న జీవితాన్ని, నీ బంగారు జీవితాన్ని ఆనందంగా సంతోషంగా అనుభవించు. కొన్ని రోజుల్లోనే నీ కుటుంబంలో మంచి శుభకార్యం జరగబోతుంది. ఆ శుభకార్యంతో మీ కుటుంబంలో ఉన్నటువంటి బంధాలను మరింతగా బలపడబోతున్నాయి బిడ్డ. ఇప్పటికైనా ఈ సాయిపై ఉన్నటువంటి నీకుండేటటువంటి కోపాన్ని తొలగించుకుంటావు కదూ. నీ కుటుంబంతో పాటు నీకున్న దాంట్లో సంతోషంగా గడుపుతావు కదూ. ఇలా అని నాకు మాటిస్తావా బిడ్డ? నా బిడ్డవు కాబట్టి మాటిస్తున్నావని అనుకుంటున్నాను. ఇక నుంచి ఆనందంగా ఉండు బిడ్డ. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా, అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.